మీరు ఇప్పుడు? ఎక్కడున్నారు సార్? ఆ వీడియోలు చూడొచ్చు. మహా టీవీ ఇంటర్వ్యూ జ్యోతుల్ నవీన్ గారు అని చెప్పంటే వచ్చేస్తుంది. ఎక్కడున్నారు నవీన్ గారు? మీరు 25,000 మందికి ఇల్లు నిర్మిస్తాను మీకు భారం లేకుండా అని చెప్పన్నారు జ్యోతుల్ నవీన్ గారు. ఎక్కడున్నారు? మావిడాడు మట్టి తోలకం దగ్గర ఉన్నారా? ఈ ఏలేరు దగ్గర, కృష్ణవరం శృంగరాయనపాలెం దగ్గర ఇసుక తోలకం దగ్గర ఉన్నారా? మురారి గండేపల్లి పోలవరం కాలువ గట్టు దగ్గర మట్టి తోలకం దగ్గర ఉన్నారా? పెళ్లి రామేశ్వరంపేట పక్కనే పెద్ద లోతు తవ్వుతా ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఎక్కడ ఏ మట్టి తోలకం దగ్గర ఉన్నారు? ఎక్కడున్నారు చెప్పండి మీరు? 25,000 మందికి ఇల్లు కట్టిస్తా అన్నారే, ఒక్క ఇల్లు కట్టించారా జగ్గంపేట నియోజకవర్గంలో అని జ్యోతుల్ నవీన్ గారిని అడుగుతా ఉన్నాం. ఒక్క ఇల్లు మాత్రం కట్టించారండి. కాకినాడలో నాగమల్తోట జంక్షన్ లో 4 అంతస్తుల భవనం సుమారు 20 కోట్ల రూపాయలు ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నారు. అంటే 25,000 మందికి కట్టించడానికి ఉండడానికి ఈ పల్లెటూరులో బాగోదని అక్కడ కట్టిస్తున్నారో ఏటో. అంటే మీకు ఇరుపాకలో పెద్ద ఇల్లు ఉంది, జగ్గంపేటలో పెద్ద ఇల్లు ఉంది, కాకినాడలో పెద్ద ఇల్లు కట్టారు 20 కోట్ల రూపాయలతో. విజయవాడలో కూడా ఒక ఇల్లు కొన్నట్టు తెలిసింది మాకు. అంటే నేను మిమ్మల్ని అనేది, మీరు ఇల్లు కట్టుకోవడం కొనుక్కోవడం తప్పు కాదు, 10,000కి మీరు బాగుండాలి. కానీ మీరు జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగి అక్క నేను కట్టించేస్తాను ఇల్లు, చెల్లి నేను కట్టించేస్తా ఉన్నాను, మీ ఇల్లు కారిపోతా ఉంది, మీ ఇల్లు పడిపోతా ఉంది, 25,000 ఇల్లు కట్టిస్తాను, నీకు గవర్నమెంట్ ఇచ్చేది చాలదు, నేను మళ్ళీ బయట నుంచి తెచ్చిస్తాను, నీకు 1 రూపాయి అప్పు లేకుండా మీరు చెప్పారు ఆ రోజు. ఈ రోజు మీరు చేసింది ఏంటి? మీ ఇల్లులు కట్టుకుంటా ఉన్నారు. కాకినాడలో పార్టీ ఆఫీస్ కోసం గవర్నమెంట్ స్థలం, అక్కడ పశువుల హాస్పిటల్ స్థలం 1.5 కోట్ల రూపాయల స్థలాన్ని పార్టీ ఆఫీస్ నిర్మించడానికి మళ్ళీ మొన్న మీరు చూడడం జరిగింది. అంటే పార్టీ ఆఫీస్ కి మీరు ఏర్పాటు చేసుకుంటారు, మీ సొంత ఇల్లులు ఏర్పాటు చేసుకుంటారు.